సిసిఎల్ జయలక్ష్మి మేడం గారికి విన్నవించుకుని ఏమనగా మాది కదిరి కుమ్మరోలపల్లి 35వ వార్డు డి సిద్ధప్ప ఆయన నేను మాట్లాడుతున్న విన్నప్పుడు ఏమనగా మా భూమి కుటాల పొలం 311 భూమి 1 లెటర్ 5 ఎకరాల 30 సెంట్లు భూమి కదిరి ఈదుల వెంకటరమణ అతను ఒక దొంగవి పాస్బుక్లు దొంగవి డాక్యుమెంట్ సృష్టించి తప్పుడు 2012లో తప్పుడు రిజిస్టర్ చేసేసినాడు. ఆయన మాట్లాడుకొని ఆ ట్యాంపుల్లో సరైన కాదు దొంగవి అదే వినపడి అవి తప్పుడు అని ఎంఆర్ ఆఫీసులో అందరూ ఎంఆర్ఓ ఈఆర్ఓ ఆర్ఐ డిటి రికార్డు చూసే అటెండర్ అందరూ కుమ్మక్కైపోయి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. నేను 2019 నుండి తిరుగుతున్నాను, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, సొంత అర్జీలన్నీ ఇచ్చినాను, మీకు కూడా రిప్లై పెట్టినాను, కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ అభిషేక్ కుమార్ ఇద్దరు కుమ్మక్కైపోయి వీధుల వెంకటరమణ అనే పోర్తండితో చేతులు కలిపి నా భూమి కబ్జా చేసినారు, తారుమూడు చేస్తున్నారు. ఆయనకు సుక్కల భూమి అంటే తెలియదంట, మాన్యువల్ ఈసీ అంటే తెలియదంట, డైక్లాటు అసైన్మెంట్ రికార్డు అనజర్ 5 దాంట్లో మా ముత్తాత పేరుంది, కానీ ఆ ఫైలు కనపడలేదు అంటున్నారు. మా తాత రూకలు కట్టినాడు, రూకలు కట్టిండేది కనపడలేదు అంటున్నారు. భూ కబ్జా అంటే 14 ఏళ్ళ గవర్నమెంట్ వ్యవసాయ శాఖ రెవెన్యూ మంత్రి చెప్తున్నారు, ముఖ్యమంత్రి వర్గులు చెప్తున్నారు, అంతా చెప్తున్నారు, కానీ అధికారం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. మా కదిరి ఎంఆర్ ఆఫీసులో మొత్తం టాప్ అంతా అవినీతి పరులు తరతరాలుగా భూమిని కబ్జా చేసినారు, ఇంతవరకు పట్టించుకోవాలా. నేను నా వయసు 18 నుండి తిరుగుతున్నా, అయ్యా మాకు భూమి ఉంది పత్రాలు లేవు అని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాను, ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చినాను, ప్రతి అధికారికి అర్జిస్తున్నారు. ఒక ఐఏఎస్ఏ కలెక్టరే అవి తెలియనట్లుగా బీహార్ ఇస్తున్నాడు. నేను దాన్ని అప్లై చేసినాను, ఆర్డీఓ కోర్టులో వేసినాను. ఆర్డీఓ అట్లా లంచం తీసుకొని అతను తప్పు రిపోర్ట్ ఇచ్చినాడు. ఇప్పుడుండే డిటి ఈశ్వర అనే డిటి డిప్యూటీ తహసీల్దార్ తప్పుడు రిపోర్ట్గా ఇస్తున్నాడు. ఒక్కో సందనార్జీకి ఒక్కో పేరు పెడుతున్నారు, ఒక్కో దానికి తప్పుడుగా రికార్డు ఇస్తున్నాడు. మాది భూమి అయితే ఏరే వాళ్ళ పేర్లు ఎట్టెక్కించినారు, అది ఏమి జరిగింది, ఒక గ్రామంలో సర్వే చేయాల, ఏం చేయాలి, ఇన్క్వైరీ చేయాల, ఆ భూమి ఎట్లా పుట్టింది, ఎవరు పరిధిలో ఉన్నారు, ఎవరు దాన్ని సాగు చేసినారు, ఎన్నాళ్ళ నుండి సాగు చేసినారు, దాన్ని పరిధిలోకి తీసుకొని ఈసారి ఇచ్చి గ్రామంలో ఇది ఎవరిది భూమి గ్రామంలో తీర్మానం చేసి ఒక 10 మందిని సంతకాలు చేయించుకొని చేయాలి. అట్లా పోర్తుంట్లో చేతులు కలిపి అతను నా భూమి కబ్జా చేసినారు, ఇతని పైన చర్య తీసుకోమని 10 మార్లు